సో ఎలక్షన్స్కి ముందు కొంత మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అండ్ ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఒక చర్చ తెర మీదకి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారని. సో ఈ ఎంపీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, ఎలక్షన్ అయిపోయింది. మీరు మాట్లాడిందంతా ఈ ఎలక్షన్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా? సో ఈ పార్టీ ఓడిపోవడానికి ఏమైనా పార్టీలో ఉన్న వాళ్ళకి కారణం అవుతున్నారా? అసలు ఎలక్షన్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు వాస్తవంగా మేమేమి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగించడానికి చేసింది కాదు, హెచ్చరిక కోసం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవట్టులు అనుకో, ఇన్ఫార్మర్లే అనుకో, లేకపోతే నమ్మక ద్రోహులే అనుకోండి, ఎవరైనా కానీ వాళ్ళ వల్ల జరిగే ప్రమాదాన్ని ముందు చూపుతోటి చెప్పడం కోసం చెప్పిందే కానీ కాంగ్రెస్ పార్టీ నష్టం చేయాలనో, ఇంకే పార్టీ లాభం చేయాలనో, లేకపోతే రేవంత్ రెడ్డికి నష్టం చేయాలనో, లేకపోతే మొత్తంగానే ఇండియా కూటమికి నష్టం చేయాలనేది మాలాంటి వాళ్ళ ఎవ్వరి అభిప్రాయం కాదు. జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరిక ద్వారా చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటే, చక్కదిద్దుకుంటే, మేలుకుంటే లాభం జరగాలనే ఉద్దేశంతో నేను చేసిన ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం కాదు. మేమేం చెప్పినామో ఆ రోజు అట్లా అపోహపడ్డారేమో కానీ నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా పెద్ద నాయకులు అనుకునే వాళ్ళే, అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ అనుకున్న వాళ్ళే నాకు ఫోన్ చేసి మేము ఆ రోజు మిమ్మల్ని అనవసరంగా రాంగ్ అర్థం చేసుకున్నాం, ఇట్లా అనుకున్నాం, అట్లా అనుకున్నాం, లేకపోతే మీ గురించి నెగిటివ్గా మాట్లాడుకున్నాం, కానీ మీరు చెప్పిందే వాస్తవం అవుతున్నది, మేము ఇట్లా మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో విఫలం చెందినాం, ఇప్పుడు ఏం చేయాలి అని నన్ను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఎప్పుడు కూడా సమాజంలో ఇటువంటి వచ్చినప్పుడు అందుకనే సోషల్ సైంటిస్టులు కావాలని చెప్తుంది సమాజం ఎప్పుడు కూడా. సోషల్ సైంటిస్టులు ఎప్పుడు కూడా రాబోయే సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ భవిష్యత్ కాలాన్ని పసిగట్టగలిగి అంచనా వేయగలిగి చెప్పగలుగుతుంది. దీనికి వేదాలు, మంత్రాలు, తంత్రాలు ఏం పనికిరావు. ఆలోచన గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటిని బేరీజ్ వేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో మాట్లాడిందే కానీ ఇప్పటికైనా నేను చెప్తున్నది ఒక్కటే, ప్రమాదం చాలా సీరియస్గా ఉంది. మీరు అడిగిన దాంట్లో ఈ పార్లమెంటు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్రంలో కానీ సంక్షోభం వస్తుందా, నష్టం ఏమైనా జరుగుతుందా, ప్రభుత్వానికి ఏమన్నా ముప్పు ఉందా అని మీరు ఏదైతే అడుగుతున్నారో, ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది లెక్క కాదు. గతంలో ఉన్న 4 కంటే తక్కువ వచ్చినా, గతంలో ఉన్న 4 కంటే ఎక్కువ వచ్చినా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పైనా, కీడైనా, నష్టమైనా, భవిష్యత్తు అయినా అంత ఆధారపడి ఉంది. ఈయన 4 రావు, 2 వస్తాయి అనుకో. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళా మోడీ అమిత్ షాల ప్రభుత్వం వచ్చింది అనుకో. ఈడ 2 వచ్చినా ముప్పు ఉంది, నష్టం ఉంది, కీడు ఉంది, ప్రమాదం ఉంది అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఇక్కడ 6 వచ్చినాయి అనుకో, 7 వచ్చినాయి అనుకో, లేకపోతే 10 వచ్చినాయి అనుకో, కేంద్రంలో కనుక అమిత్ షా మోడీల పాలన రాకపోతే ఇక్కడ 6 వచ్చినా 10 వచ్చినా ప్రమాదం లేదు. ప్రమాదం అనేది ఇక్కడ బీజేపీ ఎంపీలు ఎంతమంది గెలుస్తారు అనే దాని మీద ఆధారపడి లేదు. కేంద్రంలో రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ఫలితాల తదనంతరం ఏర్పడబోయే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు, రేవంత్ భవిష్యత్తు, బీఆర్ఎస్ భవిష్యత్తు, బీజేపీ భవిష్యత్తు. బీజేపీకి ఏం కాదు. రేపు ఒకవేళ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రాకపోయినా వాళ్ళ పెద్ద నష్టం కాదు. వాళ్ళ క్యాడర్ వాళ్ళకు ఉంటారు, అది క్యాడర్ బేస్డ్ పార్టీ, లేకపోతే ఓటర్ బేస్డ్ పార్టీ, ఒక ఫిలాసాఫికల్, ఒక ఐడియాలజికల్, లేకపోతే ఓల్డ్ టైమర్స్తో కూడినటువంటి సుమారు 70-78 విభాగాలు కలిగినటువంటి ఓల్డ్ టైమర్సే ఈ దేశంలో ఎవ్వరికి లేనంతమంది ఓల్డ్ టైమర్స్, కమ్యూనిస్ట్ పార్టీలకు లేనటువంటి ఓల్డ్ టైమర్స్ కలిగినటువంటి పార్టీ అది. సాధువులు, సన్యాసులు, ఈవెన్ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్ కూడా అంతమంది లేరు. సాధువులు, సన్యాసులు అంతమంది ఉన్నారు వాళ్ళకి. కాబట్టి ఆ పార్టీకి ఏమీ నష్టం లేదు. కానీ నష్టం ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ రాకున్నా, ఎన్డీఏ వస్తే అసలు అది
వాళ్ళకి ఇక అది అంతే ఇక వాళ్ళకి ఇక మన మాటల్లో చెప్పలేము ఓకే వాళ్ళ స్పీడ్కి ఆ స్పీడ్లో వెళ్ళిపోతారు వాళ్ళు